ప్రైజ్ ద లార్డ్. నేటి దిన వాగ్దానము. దేవుని కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావు. కీర్తనలు 8:5. ఎవరైనా మీ ఇంటికి వచ్చి ఈ ఇల్లు నాది, ఈ ఇంటికి యజమానిని నేనే అని అంటే ఒప్పుకుంటావా? నీవే మాత్రం ఒప్పుకోవు. ఎందుకంటే ఈ ఇల్లు నీది, నీ పిల్లలదని నీకు తెలుసు. అంతేకాదు, దానికి సంబంధించిన దస్తావేజులు నీ దగ్గరే ఉన్నాయి. అలాగే ఇప్పుడు నీవు దేవుని సొత్తుకు వారసుడివి. సాతాను ఎంతమాత్రం కాదు. ఈ విషయాన్ని నీవు సాతానుకు ఎప్పుడు జ్ఞాపకం చేయాలి? లేకపోతే వాడు నీకు ఎన్నో అనుమానాలు తీసుకొచ్చి నిజంగా దేవుడు అలా చెప్పాడా అని చెబుతూనే ఉంటాడు. ఏదైనా తోటలో అదే జరిగింది. దేవుడు తన కృపలో మానవునికిచ్చిన రాజ్యాన్ని, బలాన్ని, అధికారాన్ని సాతాను ఎంతో తేలికగా వాడి సొంతం చేసుకున్నాడు. కానీ ఈరోజు సాతాను దేనైనా దొంగిలించేందుకు నీ దగ్గరకు వచ్చినట్లయితే వాడు శక్తి లేనివాడని, ఓడిపోయిన శత్రువు అని వాడికి జ్ఞాపకం చేయాలి. అదేలాగంటే, ఓ దయ్యమా విను, నేనిప్పుడు సర్వశక్తుడైన దేవుని బిడ్డను. నిన్ను నా క్రాళ్ళ కింద తొక్కడానికి నాకు అధికారం ఇవ్వబడింది. నేను దేవుని వారసుడను, దేవుని స్వాస్థానికి అధికారిని గనుక నా దగ్గర నుండి వెళ్ళిపో అని నువ్వు గద్దిస్తే ఇక అంతటితో వాడి పనైపోతుంది. ప్రార్థన. ఓ తండ్రి, సాతాను బంధకాన్ని నుండి నన్ను విడిపించినందుకు నీకు వందనాలు. అనర్హుడనైన నన్ను నీ ఘనతతో, గౌరవంతో నన్ను అలంకరించినందుకు వందనములు. నా ప్రియ యేసయ్య, ఎప్పటికీ నేను నీవాడనే, నీవు నావాడివే. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నా. ఆమెన్.